హాయ్ ఫ్రెండ్స్. నేను మీ మాకు వేరేపని అందరికీ నమస్కారం. 769 దశవిధ మన్మథావస్థలు. మన్మథుడు మోహమును కలిగించువాడు. అతడి చూపు తాకిన మరుక్షణం శివుడంతటి వానికే మోహ వికారం కలిగింది. మన్మథుడు, రతి వీళ్ళిద్దరూ కామభావాలను ప్రేరేపిస్తారన్నమాట. 10 విధాలుగా మన్మథుని చూపు మనలోకి ప్రవేశిస్తుంది. వీక్షణ, స్త్రీ గాని పురుషుని గాని చూచుట వల్ల మనలో మోహం కలుగుట. ఒక స్త్రీ గాని ఒక పురుషుని గాని చూడటం వల్ల మోహం కలుగుట. చాలా మందికి ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. యవ్వనంలో ఎక్కువ జరుగుతుంటాయి ప్రతి ఒక్కరికి. తలంపు, తలచుట చేత మోహ వికారం కలుగుట. ఎవరన్నా ఇష్టమైన వారిని తలుచుకోవడం వల్ల మోహం కలుగుతుంది. మనస్సంగమం, మానసికంగా క్రీడించుట, మానసికంగా ఊహించుకుని వాళ్ళతో క్రీడించుట కూడా ఇది ఒక మన్మథావస్థ. అన్యవస్తు విముఖత, ఇతరములపై ధ్యాస లేకుండుట, ఇంకేమీ లేకుండా ఈ కామంలోనే రగిలిపోతూ ఉంటారు. కామాగ్నికి దహించి వేయబడతారు. అది మన్మథావస్థ. జాగారం, ఎల్లప్పుడూ మెలకుగానే ఉంటారు. రాత్రులు నిద్రపోరు. నిద్రపోకుండా ఎప్పుడూ అవే ఆలోచిస్తూ ఉంటారు. ఉన్మాదం, పొందవలనని కోరికతో తెగించుట. ఎలాగన్నా నేను కోరుకున్నది, నాకు నచ్చింది ఎలాగన్నా పొందాలని తెగిస్తారు. ఇలాగ ఉన్మాదం. లవర్స్, ప్రేమికులు ఉన్నారు ఇప్పుడు, అలాగే తెగిస్తున్నారు. చాలా చోట్ల ఇలాంటివి జరుగుతున్నాయి. కేవలం మన్మథావస్థ వలన ఇటువంటివి జరుగుతున్నాయి. మూర్ఛ, ఆ తలంపులతోనే సొమ్మసిల్లిపోవుట. అవి ఆలోచించి కళ్ళు తిరిగి పడిపోవుట. కృషించుట అంటే ఆహార పానీయాలు, నిద్ర మాని వేటి మీద ధ్యాస పెట్టక మోహావేశంతో రగిలిపోతూ శుష్కించిపోవుట. ఇంకా మోహంలో పడి, స్త్రీ వ్యామోహంలో కానీ పురుష వ్యామోహంలో కానీ పడి తినడం మానేసి, తాగడం మానేసి, నిద్ర మానేసి, అవి ఇంకేమీ పట్టించుకోక వీటి మీద ధ్యాస పెట్టక ఆ మోహ ఆవేశంతో రగిలిపోయి శుష్కించిపోతారు. అంటే పాడైపోతారు మనుషులు. సిగ్గులేమి, కామాతురాణం నభయం నలజ్జ అని కామ ప్రకోపం చేత సిగ్గు నశించిపోవటం. కామం కలిగితే ఇంక సిగ్గు ఉండదు, భయం ఉండదు. ఎంతకైనా తెగిస్తారు, బరి తెగించి తిరుగుతారు. అట్లా ఉంటారు. తెగించుట, మృత్యుకు సైతం సిద్ధపడుట. కొంతమంది ప్రేమికులు తమ అనుకున్నది నెరవేరకపోతే, తన కోరిక జరగకపోతే చావడానికి కూడా సిద్ధమవుతూ ఉంటారు. ఇలాంటివన్నీ మన్మథుడు ప్రవేశిస్తే ఈ దశ విధముల్లో ఏదో ఒక విధములుగా కానీ లేదా అన్ని విధములకు కానీ గురి కావాల్సిందే. మన్మథావస్థ కలిగితే ఇలాంటి బాధలకన్నిటికీ గురవలసి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.